ఇక స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగిశాయి. భారీ నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ముగింపులో కాస్త తేరుకున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర యుద్ధ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ చమురు సంక్షోభం దేశీయ ఆర్థిక మార్కెట్లను తీవ్రంగా కుదిపేశాయి. సెన్సెక్స్ 77 పాయింట్ల లాభంతో ముగిసింది. కేవలం ఒక్క రోజులోనే ఇన్వెస్టర్ల లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది. స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగిశాయి. భారీ నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ముగింపులో కాస్త తేరుకున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర యుద్ధ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ చమురు సంక్షోభం దేశీయ ఆర్థిక మార్కెట్లను తీవ్రంగా కుదిపేశాయి. అవకాశాలే కనపడుతున్నాయి. మంగళవారం వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది, ఏది ఎన్ఎస్సి ఒకటి. ఇక రెండోది, ఇక ఇవాళ మాత్రం అన్ని సెక్టార్లు డౌన్ లో ఉన్నా, అంటే నిఫ్టీ కూడా ఓన్లీ 6.46 అంటే ఫ్లాట్ గానీ మైనస్ నుంచి రికవర్ అయింది కాబట్టి ఓకే. తర్వాత నిఫ్టీ 500, నిఫ్టీ బ్యాంక్ అన్ని మైనస్. నిఫ్టీ ఐటీ మాత్రం బాగా పెరగడం జరిగింది. 672.90 పాయింట్లు, 2.43% పెరిగింది. ఇక మిడ్ క్యాప్, బ్యాంకు, నిఫ్టీ 200, 100, స్మాల్ క్యాప్, పిఎస్ 500, 100 అన్ని కూడా ఫాలో అవడం జరిగింది. ఇకపోతే మనం చూడవలసింది ఏంటిది అంటే, ఓవరాల్ గా ఈ న్యూస్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు ట్రంప్ అనుకోండి, అది ఇంకా జరుగుతుంది అన్నట్టు. ఈ ట్రంప్ అంటే ఒక 5 ఇష్యూ చేసిండు ఆయన. అదే ఇరాన్ మీద 5 వార్నింగ్లు ఇవ్వటం జరిగింది. అంటే 5 కాదు, 5 కారణాలు మళ్ళీ వీళ్ళు కూడా ఇవ్వటం జరిగింది. దాంతో మన మార్కెట్లు, వరల్డ్ మార్కెట్లు ఫాలో అవటం, మన మార్కెట్లు ఫాలో అవటం, దాంతో గ్యాప్ డౌన్ సూచించటం. ఇప్పుడు మళ్ళీ ఏదైతే దాంతో అంటే ప్రపంచ మార్కెట్లు పడిపోవటం, బాండ్ ఈల్డ్ పెరగటం, ఆయిల్ ప్రైసెస్ $110 పైన పోవటం, వరల్డ్ మార్కెట్లన్నీ ఫాలో అవటం, మన రూపీ ఆల్ టైమ్ లోకి రావటం, మన రూపీ ఆల్ టైమ్ లోకి వచ్చేటప్పటికి మన పబ్లిక్ సెక్టర్ బ్యాంకులన్నీ వాళ్ళ దగ్గర ఉన్న డాలర్లు కొంచెం అమ్మటం, వీటన్నిటితోటి ఉదయం కొంచెం అట్లుండే, తర్వాత కొంచెం రికవరీ అయింది. ఓవరాల్ గా బిఎస్సి సెన్సెక్స్ లో 1730 అంటే 30లో 17 ప్లస్ 13 మైనస్. అంటే ఇది ఒక గుడ్ అనమాట. అంటే న్యూట్రల్ గా ఉంటే 17 ప్లస్ 13 మైనస్ అంటే కొంచెం పాజిటివ్ లో మనం చూడాలి. ఇక మనం ఇంకా పోతే అంతర్జాతీయంగా ఇదే గొడవ, ఏది ఆ హర్ముజ్ జల్సందే గొడవ నడుస్తుంది. కాబట్టి ఈ హర్ముజ్ జల్సంది క్లియర్ అయ్యేంత వరకు మార్కెట్లు ఒక రోజు పెరిగి ఒక రోజు తగ్గుతాయి. రెండోది, ఈ ముడి చమురు ధర ఏదైతే ఉందో $110 ఉంది. దాంతో గోల్డ్, సిల్వర్ ఫ్లాట్ కాదు, అట్లని బాగుపడదు, బాగా పెరగదు, అక్కడక్కడే ఉంటుంది. ఇది జనరల్ గా అన్నమాట. మనం ఇక డైలీ అప్డేట్ చేయటం తప్ప ఇప్పుడు ఏం చేసినా, ఏం చేద్దామన్నా ఎవరైతే ఇన్వెస్టర్స్ వెయిట్ చేయటం తప్ప, అబ్జర్వ్ చేయటం తప్ప, కొనుక్కున్న వాళ్ళు హోల్డ్ చేయటం తప్ప ఇక వేరేది లేదు. ఎందుకంటే ఇంకా బాగా, కాకపోతే వాళ్ళ మార్కెట్ బాగా పెరగడానికి రీజన్ ఏంటంటే ఐటీ స్టాక్స్ బాగా పెరిగింది కాబట్టి సెన్సెక్స్ కొంచెం రికవరీ అయింది. అంటే మైనస్ లోంచి రికవరీ అవటం జరిగింది. ఇకపోతే ఇక రేపు ఎలా ఉండబోతుంది ఏంటిదంటే పాజిటివ్ లోనే ఉండే అవకాశాలు కనబడుతుంది. సార్, అంటే ఈ టైంలో దేంట్లో పెట్టుబడి పెడితే బాగుంటుంది సార్? ఓకే, ఇప్పుడు రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ఇంకా చాలా వరకు రిజల్ట్స్ రావాల్సి ఉన్నాయి. ఏదైతే కంపెనీలు ఉంటాయో సుమారు 5,000 పైన ఉంటాయి. 5,000కు ఓన్లీ 1,300 వచ్చినాయి. ఇంకా 3,600 పైన రావాలి కంపెనీలు. అవన్నీ ఈ నెలాఖరు వరకు రావచ్చు. అప్పుడు ఈ 1,300 వచ్చిన కంపెనీలు ఏవైతే బెటర్ ఉన్నాయో, రిజల్ట్స్ బాగున్నాయో చూసుకొని సెక్టార్ వైజ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేయదలుచుకుంటారో సెక్టార్ వైజ్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే ఏవైతే రిజల్ట్స్ వచ్చిన కంపెనీలు ఉన్నాయో, అంటే మార్చి యాన్యువల్ రిజల్ట్స్, ఉదాహరణకి 1-2 కావాలంటే మనం ఇవ్వచ్చు కూడా. 1-2 కాదు, సెక్టార్ వైజ్. ఫైనాన్స్ సెక్టార్ ఉందనుకోండి, ఫైనాన్స్ సెక్టార్ లో ఏది బాగా వచ్చిందో చూసుకోవాలి. ఫైనాన్స్ సెక్టర్ లో ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే చూస్తారో ఒక పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోవాలి. పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని ఫైనాన్స్ సెక్టర్ అని హెడ్డింగ్ రాసుకోవాలి. IIFL ఫైనాన్స్, ఇండియా ఇన్ఫో లైన్ అనమాట. అది ఇండియా ఇన్ఫో లైన్, అది $456 ధర ఉంది. పోయిన సంవత్సరం 578 కోట్లు వస్తే ఈ సంవత్సరం 1816 కోట్లు లాభం రావడం జరిగింది. అది ఒకటి ఫైనాన్స్ కంపెనీలో చేసుకోవచ్చు. పూనావాలా ఫైనాన్స్
POONAWALA పూనావాలా ఫైనాన్స్, అది 415 రూపాయల దగ్గరలో ఉంది. అది పోయిన సంవత్సరం 98 కోట్లు మైనస్ వస్తే ఈ సంవత్సరం 541 కోట్లు 541.81 కోట్లు ప్లస్ లోకి రావడం జరిగింది. అంటే మైనస్ లోకి ప్లస్ లోకి వచ్చింది కాబట్టి అది ఒకటి టర్న్ అరౌండ్ అయింది, అది కొనుక్కోవచ్చు. ఇక ముత్తూట్ ఫైనాన్స్, ముత్తూట్ MUTHOOT ముత్తూట్ మైక్రో ఫైనాన్స్, అది గోల్డ్ లోన్ ఇస్తుంది. అది కూడా పోయిన సంవత్సరం 222.52 కోట్లు నష్టం ఉంటే ఈ సంవత్సరం 170.27 కోట్లు ప్లస్ లోకి రావడం జరిగింది. ఇకపోతే ఆషికా క్రెడిట్ ASHIKA ఆషికా క్రెడిట్ పోయిన సంవత్సరం 51.48 కోట్లు మైనస్ ఉంటే ఈ సంవత్సరం 59.30 కోట్లు ప్రాఫిట్ లోకి రావడం జరిగింది. ఇలా ఒక్కొక్క సెక్టార్ లో కొన్ని సెలెక్ట్ చేసుకొని ఇదంతా కూడా ఒక ఎడ్యుకేషన్ పర్పస్, నాలెడ్జ్ పర్పస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే చూసుకొని చేసుకోవాలి. ఇకపోతే ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ అని ఇంకొక సెక్టారు, దాంట్లో ఏవైతే ఉన్నాయో అవి చూసుకుంటే బాగా ప్రాఫిట్ లో ఉన్నటువంటివి సెక్టార్. అందులో జయస్వాల్ నెకో, జయాస్వాల్ JAYASWAL జయస్వాల్ నెకో, అది 105 రూపాయలు 80 పైసలు ఉంది, 106 రూపాయలు. అది పోయిన సంవత్సరం 112.68 కోట్లు వస్తే ఈ సంవత్సరం 463.11 కోట్లు లాభం రావడం జరిగింది. ఇక తర్వాత వచ్చి బోరోసిల్ రెన్యూబుల్స్ BOROSIL బోరోసిల్ రెన్యూబుల్స్, అది పోయిన సంవత్సరం 86.97 కోట్లు మైనస్ లో ఉంటే ఈ సంవత్సరం 127.39 కోట్లు ప్లస్ లోకి వచ్చింది. ఇది 495 రూపాయలు ట్రేడ్ అవుతుంది. తర్వాత VMark ఇండియా V-MARC VMark ఇండియా, అది 36 కోట్లు 36.09 పోయిన సంవత్సరం లాభం వస్తే ఈ సంవత్సరం 100 కోట్లు లాభం రావడం జరిగింది. ఇకపోతే ఇంకొక కంపెనీ మనాక్షియా కోటెడ్ MANAKSIA మనాక్షియా కోటెడ్, అది పోయిన సంవత్సరం 15.39 కోట్లు వస్తే ఈ సంవత్సరం 40.69 కోట్లు రావడం జరిగింది. 99.5లో ధర ఉందన్నమాట. ఇకపోతే సన్లైట్ రీసైక్లింగ్ ఈ SUNLITE సన్లైట్, అది రీసైక్లింగ్, అది పోయిన సంవత్సరం 14.27 కోట్లు వస్తే ఈ సంవత్సరం 40.15 కోట్లుగా లాభం రావడం జరిగింది. ఇంకొకటి పరమేశ్వర్ మెటల్ PARMESHWAR పరమేశ్వర్ మెటల్, పోయిన సంవత్సరం 10.98 కోట్లు వస్తే ఈ సంవత్సరం 32.49 కోట్లు రావడం జరిగింది. ఇకపోతే ఇంకొక చిన్నది కాదు పెద్ద కంపెనీ సేజల్ గ్లాస్ SEJAL సేజల్ గ్లాస్, అది పోయిన సంవత్సరం 11.03 కోట్లు వచ్చింది, ఈ సంవత్సరం 29.03 కోట్లు రావడం జరిగింది. 765 రూపాయలు ఉంది దీని ధర. ఇకపోతే వెల్స్పన్ స్పెషల్, ఈ వెల్స్పన్ స్పెషాలిటీ ఏదైతే ఉందో పోయిన సంవత్సరం 4.09 కోట్లు మైనస్ ఉంటే ఈ సంవత్సరం 22.67 కోట్లు ప్లస్ లోకి రావడం జరిగింది. అది 41 రూపాయలు ఉంది ట్రేడింగ్. ఇవి మనం ఈ రోజుకి ఇద్దాము. రేపు ఇంకొక 2 సెక్టార్లు, ఈ రోజు 2 సెక్టార్లు చెప్తున్నాం, మళ్ళీ రేపు ఇంకో 2 సెక్టార్లు చెప్తాం. సార్ ఇప్పుడు ఈ క్రూడాయిల్ పెరిగే అవకాశం ఉందండి, యుద్ధాలు ఆగే పరిస్థితి ఇప్పుడు ఇంకా జరుగుతుంది ఇష్యూ. సార్ ఇప్పుడు ఈ క్రూడాయిల్ ప్రైస్ పెరిగితే ప్రైస్ పెరిగితే ఇండియన్ మార్కెట్ కి ఏ ఎఫెక్ట్ ఉంటుంది సార్? డాలర్ పెరుగుద్ది, మెయిన్ డాలర్ పెరుగుద్ది, రూపాయి వీక్ అయిపోద్ది. వాళ్ళ ఆల్ టైమ్ లోకి వచ్చింది రూపాయి, అది ఇంకా పెరిగింది అనుకోండి. ఇక ఒక ఎఫెక్ట్ కాదు ఇక మన మార్కెట్ మీద, మామూలు కాదు అది. అంటే దిగుమతులు ఏవైతే ఉన్నాయో గోల్డ్, సిల్వర్, ముడి చమురు ఇవన్నీ పెరిగితే మన రూపాయి వీక్ అయిపోతే, మనం ఫారిన్ కరెన్సీ అంత ఖర్చు అయిపోతే ఇప్పుడు ఇక డాలర్ 100కి చేరొచ్చు అనేది వార్తలు దగ్గరకు వచ్చేసింది. 96 చిల్లర ఉంది. ఇలానే కనుకుంటే 100 రూపాయలు రీచ్ అయిపోద్ది ఏది రూపీ. అప్పుడు ఆటోమేటిక్ గా ప్రపంచ దేశాలే ఆర్థిక వ్యవస్థలు అన్ని కూడా కొంచెం చిన్నాభిన్నం అవుతాయి. మూడీస్ వాళ్ళు కూడా ఇదే హెచ్చరించడం జరిగింది. ఇలానే కనుకుంటే ఈ హర్ముజ్ జల్సంది ఓపెన్ కాకపోతే రాబోయే రోజుల్లో మన దేశం ఇంకా కొన్ని దేశాల పేర్లు ఇచ్చారు వాళ్ళు, ఆ దేశాలన్నీ కూడా వాళ్ళు మూడీస్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థలు అన్ని కూడా చిన్నాభిన్నం. అంటే ఆర్థిక వ్యవస్థ అంతా కూడా అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుద్ది. ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఇక నిత్యావసరాలు పెరుగుతాయి, దిగుమతుల మీద. అంటే అప్పుడు మన వాళ్ళు సుంకాలు వేస్తారు. ఇప్పుడు అంటే రూపీ వీక్ అయిపోతే మన గవర్నమెంట్ బ్యాంకులే డాలర్లు అమ్ముతూ ఉంటాయి.
ఇక ఇన్ఫ్లేషన్ పెరిగిందంటే నిత్యావసరాలు వస్తువుల ధరలు పెరుగుతాయి. ఆల్రెడీ పెంచేసారు. ఇప్పుడు ఇక్కడ కొంచెం ఒక్కసారికి అంటే పెట్రోల్ రూపాయలు పెరిగితేనే మన వాళ్ళు ఎక్కువ శాతం పెంచడం జరుగుద్ది. ఇకపోతే ఇప్పుడు అది కనుక అంటే సామాన్యుడిపై బాగా అంటే ఇన్ఫ్లేషన్ అన్నమాట, ద్రవ్యోల్బణం అది బాగా పెరుగుతుంది. రవాణా వ్యయం పెరుగుతుంది. నిత్యావసరాల ధరలు పెరుగుతాయి. గోల్డ్ సిల్వర్ ధరలు పెంచే అవకాశాలు ఉన్నాయి. ఈ దిగుమతి మీద ఆధారపడే అన్ని ఏవియేషన్ అనుకోండి, ఆటోమొబైల్ అనుకోండి, ఎఫ్ఎంసీజీ అనుకోండి, ఈ ముడి సరుకు ఖర్చులు పెరుగుతాయి. దాంతో ఈ విదేశీ పెట్టుబడులు వాళ్ళు కూడా ఉపసంహరించుకుంటుంటారు అనమాట. అంటే మన ఎకానమీ స్లో ఉందని చెప్పేసి. అయితే దానికోసం ఆర్బీఐ ఏం చేస్తుంది, కరెన్సీని స్థిరీకరణ చేయాలి. అంటే రూపాయి పతనం కాకుండా ఏం చేస్తుంది ఆర్బీఐ అంటే విదేశీ మార్క నిల్వలు ఏవైతే ఉన్నాయో అవి డాలర్లు అమ్మేస్తుంది. ఆల్రెడీ వాళ్ళు అమ్మటం జరిగింది. వడ్డీ రేట్లు పెంచుతారు. వడ్డీ రేట్లు కనుక పెరిగితే కొంచెం కట్టడి అవుతుంది అనేది అనమాట. అంటే అప్పుడు ఏమైతుంది, హోమ్ లోన్లు, కార్ లోన్లు, ఈఎంఐలు, పర్సనల్ లోన్లు అవన్నీ కొంచెం ఎక్కువ అయిపోతుంది. అంటే బర్డెన్ అవుతుంది. అయితే దీంతో కొంచెం సానుకూల ప్రభావం కూడా ఉంటుంది. అయితే ఎప్పుడైనా కానీ ఎక్స్పోర్ట్స్ వాటికి ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఐటీ కంపెనీలు ఉన్నాయి, అవన్నీ సర్వీసెస్, ఫార్మా ఉన్నాయి, టెక్స్టైల్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేస్తాయి. అప్పుడు ఆ రంగాల వరకు బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే మన పిల్లలు ఇప్పుడు అమెరికాలో ఉన్నారు, అక్కడ $100 ఇండియాకి పంపించారు అంటే 10,000 వచ్చినట్టే, $96 వచ్చినట్టే. అయితే అది లాభమే. కానీ మన పిల్లలు అక్కడ ఉండి ఇంకా ఉద్యోగం రాని వాళ్ళు ఉండరు అనుకోండి, నానా పైసలు పంపి అంటే మనం $100 పంపించాలన్నా కూడా 9600 అయిపోతుంది. అంటే మనకి బడ్డెను. అంటే జాబ్ వచ్చి వాళ్ళు పంపిస్తే ఓకే, కానీ జాబ్ లేకుండా ఇంకా ఎంఎస్ అయిపోయో లేకపోతే జాబ్ సర్చ్ లో ఉన్నారు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా కొంచెం బడ్డెనే ఎక్కడున్న తల్లిదండ్రులకి. అంటే ఫారిన్ కరెన్సీ ఎప్పుడైతే పెరిగిపోయిందో మనం కొనాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా. అయితే ఎగుమతి వరకు బెనిఫిటే. కానీ మనం ఎప్పుడైనా కానీ ఎగుమతులు తక్కువ ఉండి దిగుమతులు ఎక్కువైనాయి, అందుకని విదేశీ మారక ద్రవ్యం ఖర్చు అయిపోద్దని మోడీ గారు ఒక సూచన చేయడం జరిగింది. దిగుమతులు తగ్గించాలి, ఎలక్ట్రిక్ వెహికల్స్ లోకి మనం కన్వర్ట్ కావాలి, ప్రత్యామ్నాయం అంటే బొగ్గు అనుకోండి, ఎలక్ట్రిక్ స్టవ్ లోకి మారాలి, విదేశీ యానాలు ఏదైతే టూర్లు ఉంటాయో తగ్గించుకోండి, అంటే సేవింగ్స్ ఎక్కువ చేయాలి, గోల్డ్ సిల్వర్ డిజిటల్ లో కొనుక్కోండి, మామూలుగా ఇలా కాకుండా ఫిజికల్ గా కాకుండా, ఆర్నమెంట్స్ కాకుండా బార్లు కాయిన్స్ కొనుక్కోండి. అవన్నీ కొంటే ఏమైతుందంటే సుంకాలు టారిఫ్లు పెంచినా కూడా ఫిజికల్ గా కొన్నప్పుడు విదేశీ మారక ద్రవ్యం ఖర్చు అయిపోద్ది. అది మోడీ గారు కూడా చెప్పడం జరిగింది. ఇది ఒకటే కాదు, ఐటీ, ఆటోమొబైల్ ఏదైతే ఉందో అంటే ఎక్స్పోర్ట్ వరకు బెనిఫిట్ అవుతాం, ఇంపోర్ట్ వరకు తగ్గించుకోవాలి. ఇది మనం అనమాట. అయితే మార్కెట్లు మాత్రం ఇప్పట్లో ఇలానే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అది యుద్ధం ఏమి ఇప్పట్లో క్లోజ్ అయ్యేటట్టు కనబడట్లేదు. ఇప్పటికి సుమారుగా ఎన్ని రోజులు, ఇవాళ 18, 1, 30, 48, 31 అంటే 80 రోజుకి చేరింది ఇప్పుడు యుద్ధం. అంటే 80 రోజుల నుంచి జరుగుతూనే ఉంది. చర్చలు అంటారు, సఫలం అంటారు, విఫలం అంటారు. పాకిస్తాన్ వాళ్ళు ఎంటర్ అయినరు, కొన్ని ఏదో ప్రతిపాదన చేశారు, మళ్ళీ అక్కడ కూడా ఏం కాలేదు. ఇప్పుడు మళ్ళీ ఇరాన్ వాళ్ళు అంటే ఎవరైనా మిత్ర దేశాలు చర్చలకు సానుకూలంగా ఉంటే మేము రెడీగా అని అంటుర్రు. అయితే అమెరికా మీద ఇరాన్ వాళ్ళకి నమ్మకం లేదు. అమెరికా వాళ్ళు వాళ్ళ కండిషన్స్ వాళ్ళవి ఉంటాయి, అవి అయ్యేటట్టు లేవు అనేది. మరి ఏం జరుగుద్ది, ఎప్పుడు జరుగుద్ది? చైనా వాళ్ళు కానీ, రష్యా వాళ్ళు కానీ, ఇండియా వాళ్ళు కానీ ఎవరైనా సరే, ముగ్గురు కానీ, ఇద్దరు కానీ ఎవరైనా సరే చర్చలకి మేము సిద్ధము, ఇరాన్ వాళ్ళు అంటారు. అంటే మన మిత్ర దేశాలు అనమాట, ఇరాన్కి మిత్ర దేశాలు ఈ 3. కాబట్టి ఈ ముగ్గురు కానీ ఎవరైనా చేస్తా అంటే మేము రెడీగానే ఉన్నాం అన్నట్టుగా ఇరాన్ వాళ్ళు చెప్పడం జరిగింది. మరి అది ఎక్కడ జరుగుద్ది, ఎప్పుడు జరుగుద్ది, ఎలా జరుగుతుంది, ఆయన చెప్పిన అంశాలు, ఈయన చెప్పిన అంశాలు ఎక్కడ సాల్వ్ చేస్తారు, ఎక్కడ ఒక దగ్గర పోస్ట్ పోనా లేకపోతే ఏం జరుగుతుంది అనే దాన్ని బట్టి ముందు మన మార్కెట్లు ఉంటాయన్నమాట. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ ముడి చమురు ధర తగ్గితే తప్ప మన మార్కెట్లు పెద్దగా పెరిగే అవకాశాలు లేవు. ఎందుకంటే $110 దగ్గరే ఉంటుంది. అందుకనే మన మార్కెట్లు బాగా ఫాలో అవటం జరిగింది. అది $100 లోపు వస్తే ఆటోమేటిక్ గా మళ్ళీ కొంచెం మార్కెట్లు రికవరీ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సార్.